నమస్కారం. మనందరం విష్ణు సహస్రనామం వింటూ ఉంటాం. కానీ అందులోని కొన్ని పేర్ల వెనుక ఎంత లోతైన కథ, ఎంత పెద్ద ఫిలాసఫీ ఉంటుందో మనం అస్సలు ఊహించలేం. అలాంటి ఒక పదాన్ని ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. అదే వషట్కార. వినడానికి చాలా సింపుల్గా ఏదో యజ్ఞానికి సంబంధించిన పదంలా అనిపిస్తుంది. కాని మాకందిన సోర్సెస్ చూస్తే ఇది కేవలం ఒక పదం కాదని, విశ్వాన్ని నడిపించే ఒక ఆమ్, కీ లాంటిదనిపిస్తోంది. ఈరోజు మన పని ఈ కీ ఏ తాళాన్ని తెరుస్తుందో కనుక్కోవడం. అసలు వషట్కార అంటే ఏంటి? దాని వెనకున్న రహస్యమేమిటి? మీరు చాలా చక్కగా ఆరంభించారు. విశ్వాన్ని నడిపించే కీ అనే మాట చాలా సరైనది. సామాన్యంగా వషట్కార అనగానే యజ్ఞం, హోమం గుర్తొస్తాయి. అది నిజమే. వేదకాలపు యజ్ఞాలలో హోత అంటే ప్రధాన పురోహితుడు దేవతలకు హవిస్సు అంటే ఆహుతిని సమర్పించేటప్పుడు చివరగా వషట్ అని గట్టిగా ఉచ్చరిస్తాడు. ఆ శబ్దంతోనే ఆ ఆహుతి దేవతలకు చేరినట్టు లెక్క. పైకి చూస్తే ఇదొక సాధారణమైన క్రతువులో భాగం. ఓకే, అంటే ఇదొక రకమైన పోస్టల్ సర్వీస్ లాంటిదా? ఇక్కడి నుండి ఆహుతిని పంపించడానికి వాడే ఒక స్టాంప్ లాంటిదా వషట్ అనే పదం? కాని దీన్ని విష్ణువు పేరుగా ఎందుకు చెబుతున్నారు? ఆయనేమైనా ఈ కాస్మిక్ పోస్ట్ మాస్టరా? మీ పోలిక బాగుంది. కానిది కేవలం పోస్టు చేయడం కాదు, ఇది ఒక ఆజ్ఞాపన. ఇక్కడే అసలు విషయముంది. వషట్కార అనే పదానికి మూలం సంస్కృతంలోని వష అనే ధాతువు. వష అంటే ఒకరిని మన ఆధీనంలో, మన నియంత్రణలో ఉంచుకోవడం. సో వషట్కార అంటే ఎవరు తన ఆధీనంలో, తన నియంత్రణలో సమస్తాన్ని ఉంచుకున్నాడో అతను, అంటే విష్ణువు. ఒక్క నిమిషం. అంటే యజ్ఞం చేసే యజమాని వషట్ అని పలికినప్పుడు తను కేవలం దేవతలను ప్రార్థించడం లేదా? వాళ్ళు నేరుగా విష్ణువు యొక్క అధికారాన్ని వాడుకొని దేవతలను ఆజ్ఞాపిస్తున్నారా? ఇది వినడానికి కొంచెం అంటే అహంకారంగా అనిపించదంటారా? ఓ ఇంద్రుడా, నా కోరిక తీర్చు అని ఆజ్ఞాపించడంలాగా ఉంది కదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని దాని వెనుకున్న భావన అహంకారం కాదు, పూర్తి సమర్పణ. యజమాని వషట్ అని పలికినప్పుడు అతను నా శక్తితో నేను నిన్ను ఆజ్ఞాపించడం లేదు, ఈ సమస్త విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకున్న ఆ మహావిష్ణువు యొక్క శక్తి ద్వారా ఆయన ఆజ్ఞగా ఈ ఆహుతిని నీకు పంపిస్తున్నాను అని చెబుతున్నాడు. ఆ వషట్ పలకడం ద్వారా అతను తన అహాన్ని పూర్తిగా పక్కన పెట్టి విష్ణువు యొక్క సంకల్పానికి ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా మారుతున్నాడు. పైకి అధికారంగా కనిపిస్తుంది కాని దాని మూలంలోంది సంపూర్ణ శరణాగతి. ఓకే. ఇప్పుడు నాకొక విషయం కనెక్ట్ అవుతోంది. పురాణాల్లో గొప్ప గొప్ప ఋషులు తమ తపశ్శక్తితో ఇంద్రుణ్ణి కూడా శాసించిన కథలు, కొన్నిసార్లు భయపెట్టిన కథలు కూడా వింటాం. బహుశా ఆ శాసించే శక్తి వెనుకున్న సూత్రం ఇదేనేమో. వారు మంత్రాల ద్వారా ఈ వషట్కార తత్వాన్ని వాడుకుని విష్ణువు యొక్క అధికారాన్ని ఛానల్ చేస్తున్నారా? ఖచ్చితంగా అదే అసలైన సూత్రం. వాళ్లు తమ వ్యక్తిగత శక్తిని కాదు, మంత్రంలో నిక్షిప్తమై ఉన్న ఆ పారమార్థిక శక్తిని వాడుతున్నారు. విష్ణుస్మృతి ప్రకారం యజ్ఞంలో వాడే ఆశ్రావయ, అస్తుశ్రౌషట్, యజ, యజామహే, వౌషట్, ఇంకా మనం చర్చిస్తున్న వషట్ అనే ఈ మంత్రాలన్నీ కేవలం శబ్దాలు కావు. అవన్నీ శ్రీమహావిష్ణువు యొక్క సూక్ష్మ రూపాలు. అందుకే వేదం పదే పదే యజ్ఞోవై విష్ణుః అని ఘోషిస్తుంది. యజ్ఞోవై విష్ణుః అంటే యజ్ఞమే విష్ణువు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కాని ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద విషయం. యజ్ఞమే విష్ణువు అంటే యజ్ఞం చేసే వ్యక్తి కేవలం దేవతలకు నైవేద్యం పెట్టడం లేదా? లేక వాళ్ళు నేరుగా విష్ణువు అనే ఒక కాస్మిక్ ప్రక్రియలో భాగమవుతున్నారా? అంటే ఆ యజ్ఞకుండం, ఆ నిప్పు, ఆ మంత్రాలు, ఆ నెయ్యి అన్నీ ఒకే చైతన్యం యొక్క విభిన్న రూపాలన్నమాట. ఇది మన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చే విషయం. సరిగ్గా పట్టుకున్నారు. యజ్ఞకుండంలో ప్రజ్వలించే అగ్ని విష్ణువు యొక్క ముఖమని, మనం సమర్పించే హవిస్సు ఆయన స్వీకరించే ఆహారమని, మనం పఠించే మంత్రాలు ఆయన వాక్కు అని, యజ్ఞశాల మొత్తం ఆయన శరీరమని తాత్విక దృష్టితో చూస్తారు. అందుకే విష్ణువు లేకుండా యజ్ఞమే లేదు. యజ్ఞంలో ప్రతి అణువు విష్ణుమయమే. ఆ మొత్తం ప్రక్రియకు కేంద్రశక్తి, ఆ యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆయన్ను వషట్కార అన్నారు. క్షమించాలి, ఇక్కడ నేను కొంచెం ఆగుతాను. నా మెదడులో ఒక విషయం తిరుగుతోంది. దేవతలందరూ విష్ణువు నియంత్రణలో ఉంటారు, సరే. కాని యజ్ఞంలో ఇంద్రుడును ఉద్దేశించి ఆహుతి ఇచ్చినప్పుడు ఫలమిచ్చేదే ఇంద్రుడా లేక విష్ణువా? అంటే
క్రెడిట్ ఎవరికి వెళ్తోంది? డస్ ద మిడిల్ మేనేజర్ గెట్ ద క్రెడిట్ ఆర్ డస్ ఇట్ ఆల్ గో టు ద సీఈఓ? అద్భుతమైన ప్రశ్న. భగవద్గీతలో కృష్ణుడు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతాడు. ఎవరు ఏ దేవతను పూజించినా ఆ పూజ అంతిమంగా నన్నే చేరుతుంది. ఆయా దేవతల రూపంలో ఉండి వారి శ్రద్ధను బలపరిచేది నేనే, వారికి ఫలాలను ఇచ్చేది కూడా నేనే అంటాడు. సో మీ భాషలో చెప్పాలంటే మిడిల్ మేనేజర్ ద్వారా జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ను అప్రూవ్ చేసేది, దాని ఫలాన్ని రిలీజ్ చేసేది సీఈఓ అయిన విష్ణువే. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వీరంతా ఆ కాస్మిక్ వ్యవస్థలో తమ తమ విధులను నిర్వర్తించే దేవతలు. కాని ఆ వ్యవస్థకు అధిపతి, దాని నియంత విష్ణువు. సరే, యజ్ఞంలో వషట్ అనేది దేవతలను నియంత్రించే ఒక రిమోట్ కంట్రోల్ లాంటిదని అర్థమైంది. కాని ఏ రిమోట్ కంట్రోల్ అయినా పనిచేయాలంటే దాని వెనుక ఒక టెక్నాలజీ ఉండాలి కదా, సిగ్నల్స్, ఫ్రీక్వెన్సీ లాంటివి. మరి ఈ వషట్ అనే శబ్దం వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? దాని శక్తి ఎక్కడ్నించొస్తోంది? బహుశా సమాధానం యజ్ఞం బయట భాష యొక్క మూలాల్లోనే ఉందేమో. ఖచ్చితంగా మీరు సరైన దారిలోనే ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు మనం ఈ వషట్కార నామం యొక్క ఒక కోణాన్ని మాత్రమే చూశాం. మనకొందిన మూలాల ప్రకారం దీనికి మరో లోతైన అర్థముంది. అదే మాత్రికాశక్తి. మాతృకాశక్తి వినడానికి చాలా క్లిష్టంగా ఉంది. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది ఒక రకమైన శబ్ద డిఎన్ఏ లాంటిదా? అంటే ఆ అనే శబ్దంలో ఒక రకమైన శక్తి, కా అనే శబ్దంలో మరో రకమైన శక్తి కోడ్ చేయబడి ఉన్నాయా? అద్భుతం! మీరు వాడిన పదం చాలా సరైనది. శబ్ద డిఎన్ఏ అనుకోవచ్చు. తంత్రశాస్త్రం ప్రకారం ఈ విశ్వం కేవలం వస్తువులతో నిర్మితం కాలేదు, శబ్దంతో నిర్మితమైంది. ప్రతి అక్షరం ఒక శక్తికి పునాది. ఎలాగైతే మన శరీరంలోని ప్రతి కణం డిఎన్ఏలో ఉన్న సమాచారంతో నిర్మితమవుతుందో, అలాగే ఈ విశ్వంలోని ప్రతి శక్తి మన వర్ణమాలలోని ఆ నుండి క్షా వరకున్న అక్షరాల శబ్దాలలో నిక్షిప్తమై ఉందని చెబుతారు. ఈ వర్ణమాల యొక్క శక్తి చక్రాన్నే మాత్రికా చక్రం అంటారు. వావ్! అంటే వషట్ అనేది కూడా అలాంటి కొన్ని శక్తివంతమైన అక్షరాల కలయికన్నమాట. అంటే ఇది కేవలం యజ్ఞంలో వాడే పదం కాదు, అది సృష్టి యొక్క సోర్స్ కోడ్లోని ఒక కమాండ్ లాంటిది. యజ్ఞంలో దేవతలను నియంత్రించడం దాని చిన్న అప్లికేషన్ మాత్రమే. అసలైన శక్తి భాష వెనుక, శబ్దం వెనుక దాగి ఉంది. సరిగ్గా అదే. వషట్ అనే శబ్దంలోని బీజాక్షరాల కలయికకు విశ్వంలోని శక్తులను ప్రభావితం చేసే, నియంత్రించే సామర్థ్యముంది. ఈ దృష్టితో చూస్తే విష్ణువును వషట్కారా అనడమంటే ఆయన కేవలం యజ్ఞానికి అధిపతి అని కాదు, ఆయన ఈ మొత్తం శబ్ద బ్రహ్మానికి, ఈ సృష్టి యొక్క సోర్స్ కోడ్కే అధిపతి అనర్థం. అందుకే ఆయన ఆజ్ఞను ఏ దేవతాశక్తి ఉల్లంఘించలేదు. ఆ శబ్దమే శక్తి, ఆ శబ్దమే విష్ణువు. ఓకే, ఓకే. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు యజ్ఞంలో దేవతలను నియంత్రించే ఆజ్ఞగా, మరోవైపు భాషా శబ్దాల వెనుక ఉన్న మాతృకా శక్తిగా. వషట్కార అనే ఒకే పదం ఎంత విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వానికి, సర్వనియంతృత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. తెలుసా, ఇది వింటుంటే నాకు చిన్నప్పుడు గుడిలో ప్రసాదం తీసుకున్నప్పుడు కలిగే అనుభూతి గుర్తొస్తోంది. అది కేవలం ఆహారం కాదు, దేవుడితో ఒక సంబంధం అనిపిస్తుంది. మీరు చెబుతున్నది విన్నాక బహుశా యజ్ఞం కూడా అలాంటిదేనేమో. అదొక ప్రక్రియ కాదు, అదొక అనుభవం, విష్ణువు అనే చైతన్యంలో పూర్తిగా లీనమవ్వడం. నిజమే. ఒక్క పదం నుండి మొదలుపెట్టి మనం యజ్ఞస్వరూపం, విష్ణుతత్వం మరియు శబ్దశాస్త్రం వరకు ప్రయాణించాం. విష్ణు సహస్రనామంలో ప్రతి నామానికి ఇంతటి గూఢార్థం ఉంటుంది. అందుకే దాన్ని కేవలం స్తోత్రంగా కాకుండా ఒక జ్ఞాన గ్రంథంగా, ఒక ఫిలాసఫీ టెక్స్ట్గా కూడా పరిగణిస్తారు. ఈరోజు చర్చ అద్భుతంగా సాగింది. మనం వషట్కార అనే ఒక పజిల్ నుండి మొదలుపెట్టి, యజ్ఞంలో దాని పాత్ర ఒక రిమోట్ కంట్రోల్ లాంటిదని, నియంత్రణ అనే దాని మూలార్థం అహంకారం కాదు, శరణాగతి అని, అది విష్ణువు ఆజ్ఞకు ప్రతిరూపమని తెలుసుకున్నాం. చివరికి దాని వెనుక ఉన్న టెక్నాలజీ సంస్కృత వర్ణమాల్లోని శబ్ద డిఎన్ఏ అని, అంటే మాతృకా శక్తి అని అర్థం చేసుకున్నాం. విష్ణువు సర్వాన్ని తన వశంలో ఉంచుకున్నవాడు అనే భావన చాలా స్పష్టంగా అర్థమైంది. అవును, విష్ణు సర్వాన్ని నియంత్రించే శక్తి అనే ఈ భావన సహజంగానే ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ చర్చ మనకు అందిన మూలాల్లోనే ప్రస్తావించిన విష్ణువు యొక్క మరొక నామమైన భూత భవ్య భవత్ప్రభుః దగ్గరికి తీసుకువెళ్తుంది. అవును, ఆ నామం గురించి ప్రస్తావన వచ్చింది.
దాని అర్థమేమిటి? దానికి దీనికి సంబంధమేమిటి? భూత భవ్య భవత్ప్రభు అంటే భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్కాలం ఈ 3 కాలాలను శాసించేవాడు, వాటికి అధిపతి అని అర్థం. చూడండి, వషట్కార అనే నామం ద్వారా విష్ణువు దేవతలను, యజ్ఞశక్తులను, ప్రకృతి శక్తులను అంటే స్పేస్లోని శక్తులను నియంత్రిస్తాడని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కొత్త నామం ద్వారా ఆయన టైంను కూడా శాసిస్తాడని తెలుస్తోంది. ఓ ఇది శ్రోతలు ఆలోచించదగిన ఒక లోతైన విషయం. ఒకే శక్తి, ఒకే తత్వం దేవతలను, ప్రకృతి శక్తులను మాత్రమే కాకుండా ఎవరికీ అందని, ఆగకుండా ప్రవహించే కాలాన్ని కూడా ఎలా శాసించగలదు? శక్తి నియంత్రణకు, కాల నియంత్రణకు మధ్య ఉన్న సంబంధమేమిటి? విశ్వం యొక్క సోర్స్ కోడ్ను నియంత్రించే శక్తి కాలం అనే ప్రోగ్రాంను కూడా మార్చగలదా? ఇది అన్వేషించదగిన ఒక అద్భుతమైన తాత్విక ప్రశ్న.